రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వైవి సుబ్బారెడ్డి, బొత్స, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, అయోధ్య రామిరెడ్డితో సీఎం జగన్ భేటీ అయ్యారు. పార్టీలో మార్పులు, టికెట్లు లేని వారి అసంతృప్తి వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే రెండో జాబితాను సీఎం జగన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రెండో జాబితాపై రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చిస్తున్నారు. సీఎం జగన్ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. రెండో జాబితా కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, అరనా వైసీపీలో ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇప్పటికే ఒక లిస్టును ఆల్రెడీ రిలీజ్ చేశారు. 11 మందితో దానికి సంబంధించినటువంటి మార్పులన్నీ ప్రకటించారు. ఇప్పుడు రెండో లిస్టుకి ఆల్రెడీ సిద్ధం చేశారు. దానికి సంబంధించి ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపైన సీఎం జగన్ రీజనల్ కోఆర్డినేటర్ అందరితో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రస్తుతం సమావేశం జరుగుతుంది. అయితే రెండో లిస్టులో ఎవరెవరు ఉన్నారనే అంశానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వడంతో పాటు ఆల్రెడీ సీఎం వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే లిస్టు ప్రకటించిన తర్వాత అసంతృప్తులు కానీ లేదంటే కార్యకర్తల ఆందోళన అలాంటి అలజడి కూడా రాకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు ఎవరికైతే టికెట్ పూర్తిగా లేదో వాళ్ళతో పలు దఫాలుగా ఇప్పటికే చర్చలు కూడా జరిపారు. అలాగే సీఎం జగన్ కూడా నేరుగా వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ లిస్ట్ అనేది ప్రకటించిన తర్వాత ఏ విధమైనటువంటి వ్యతిరేకత రాకుండా దానికి తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్తో సమావేశమయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలి, ఈ అభ్యర్థుల మార్పుకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆ చర్చకు సంబంధించి ఏ విధమైనటువంటి వ్యూహంతో వెళ్ళాలి, అలాగే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలనే దానిపైన కూడా రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు టికెట్ ఇవ్వాలి, ఖచ్చితంగా గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాం, ఈసారి కూడా గెలుస్తాము, మాకు వ్యక్తిగత సర్వేలు కూడా చెప్తున్నాయి అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పలు దఫాలుగా ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్ వాళ్ళందరితో కూడా చర్చలు జరిపిన నేపథ్యంలో అక్కడ వాస్తవం అనేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, రీజనల్ స్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది పూర్తిగా సీఎం జగన్ వాళ్ళ దగ్గర నుంచి రివ్యూలో తెలుసుకోబోతున్నారు. దీంతో పాటు మార్పులు చేసిన తర్వాత అక్కడ నియోజకవర్గాల్లో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే మార్పులు చేయబోతున్నట్టు ఆల్రెడీ సమాచారం ఆయా ఎమ్మెల్యేలకు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి రియాక్షన్ ఇస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా సీఎం జగన్తో ఈ రీజనల్ కోఆర్డినేటర్లు ఇప్పుడు చెప్పబోతున్నారు. అయితే ఇప్పటికే 11 మందికి సంబంధించినటువంటి స్థానాల మార్పులు ఆల్రెడీ చేశారు కాబట్టి 11 చోట్ల ఇన్ఛార్జీలు ఆల్రెడీ వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నేతలంతా కూడా సమన్వయపరిచే బాధ్యతను కూడా రీజనల్ కోఆర్డినేటర్లకు ఆల్రెడీ అప్పగించారు. కాబట్టి ఇప్పుడు రెండో లిస్టుకి సంబంధించి విడుదల చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయి, కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారు అనే దానికి సంబంధించి ముందస్తుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ఇందులో భాగంగానే రీజనల్ కోఆర్డినేటర్లకు కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సీఎం జగన్ ఎవరైతే టికెట్లు పూర్తిగా ఇవ్వట్లేదు, ఎవరినైతే స్థానచలనం కలిగిస్తున్నారు అనేది పూర్తిగా ఆయన నేరుగా వాళ్ళతో మాట్లాడారు. కాబట్టి తరువాత రీజనల్ కోఆర్డినేటర్స్తో ఏదైనా డౌట్స్ ఉంటే మాట్లాడాలంటూ కూడా సీఎం జగన్ వాళ్ళకి చెప్పడంతో రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా తర్వాత వాళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి వెర్షన్ని, వాళ్ళ అభిప్రాయాలను కూడా సీఎం జగన్ కి ఇప్పుడు చెప్పబోతున్నారు. అయితే ఈ సమావేశం తర్వాత రెండో లిస్టుకి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు రాత్రి లేదంటే రేపు రెండో లిస్టు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పార్టీ కీలక నేతల నుండి వస్తున్నటువంటి సమాచారంగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా రెండో లిస్టుకి సంబంధించి కసరత్ అనేది తుది దశకు చేరింది. ఇప్పటికే లిస్ట్ అనేది సిద్ధమైంది. అయితే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించి ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్తో సీఎం జగన్ చర్చిస్తున్నారు. చర్చించిన తర్వాత లిస్టుకి సంబంధించినటువంటి ప్రకటనపై నిర్ణయం ఉండబోతుంది. ఓకే దుర్గా, థ్యాంక్ యూ.